మెదక్ జిల్లాలో మనం సెన్సస్ 2027 జనగణన 2027లో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. నాది పర్సనల్గా నేను కూడా ఈరోజు సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్లో se.census.gov.inలో నా ఇంటిలో ఉన్న డీటెయిల్స్ గురించి మొత్తం నింపిన సేవ్ చేయడం జరిగింది. నాతో పాటు నా ఫ్యామిలీ డీటెయిల్స్, ఇంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి, అది డీటెయిల్స్ మనం క్వశ్చనైర్ పరంగా చేయడం జరిగింది. సో ఈ సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది ఈ జనగణనలో ఒక కొత్త ప్రొవిజన్ ఇచ్చారు అందరికీ. రెగ్యులర్గా జనగణనలో మనకి మా ఇంటికి ఎన్యూమరేటర్ వచ్చినాక డీటెయిల్స్ కలెక్ట్ చేసి అందరు రాసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈసారి 2 రకంగా ఆప్షన్స్ ప్రభుత్వం తరఫు నుంచి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఎవరికైనా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, వాళ్ళే ఓన్గా ఈ పోర్టల్కి వెళ్ళి వాళ్ళే డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే ఒక ఎన్యూమరేషన్ ఐడి జనరేట్ అవుతుంది. ఆ ఎన్యూమరేషన్ ఐడి మీ దగ్గర ఉన్నప్పుడు తర్వాత ఎప్పుడైనా ఎన్యూమరేటర్ వస్తారు మీ ఇంటికి, అప్పుడు మీరు ఐడి చెప్పినాక వాళ్ళే లాగిన్లో మొత్తం డీటెయిల్స్ మీరు ఏమేమి పెట్టారు అది కనిపిస్తాయి. ఆ డీటెయిల్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. సో మా ఎన్యూమరేటర్కి తర్వాత మీకు కూడా ఒకటే టైం సేవింగ్ అవుతుంది. వాళ్ళే వచ్చినప్పుడు మళ్ళీ ప్రతి డీటెయిల్ మీకు అడిగినాక సేవ్ చేయాల్సిన టైం చాలా పడుతుంది. కాబట్టి ఇది మీకు కూడా టైం సేవింగ్ ప్లస్ ఫిల్ చేయడం టైంకి మనకి ఏదైనా తప్పు జరిగినా ఏదైనా ఇష్యూ అయినా అది కూడా మనకి తగ్గిస్తాయి. సో ఒక కొత్త ఫీచర్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను కూడా పర్సనల్గా నా సెల్ఫ్ ఐడి క్రియేట్ చేసి సబ్మిట్ చేశాను. నాకు కూడా SMS కూడా వచ్చింది. ఒక చిన్న ఓటీపీ వస్తే మనం లాగిన్ చేసి ఓటీపీ మాధ్యమంతో అన్ని డీటెయిల్స్ 5 మినిట్స్లో సబ్మిట్ చేయగలుగుతాం. సో మా ఇంట్లో కూర్చొని అందరూ ఈ ప్రొవిజన్ వాడుకోవచ్చు. మా తెలంగాణ రాష్ట్రంలో ఇది సెల్ఫ్ ఎన్యూమరేషన్ 26 ఏప్రిల్ నుంచి 10th మై వరకు యాక్టివ్ అయినా ఉంది. 10th తర్వాత మనకి హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 10th లోపు ఇవి అందరూ సబ్మిట్ చేస్తే ఒక ప్రాసెస్ రకంగా మనకి కంప్లీట్ అవుతుంది. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై సెల్ఫ్ ఎన్యూమరేషన్ అండ్ ఐ రిక్వెస్ట్ all the people of Medak district, all employees, all resident welfare associations, మీరు కూడా కంప్లీట్ చేసి మీ ఐడి జనరేట్ చేయండి. తర్వాత ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఈ ఐడి పరంగా మీ డేటా జనగణనలో క్యాప్చర్ అవుతుంది. థ్యాంక్ యూ.